ఒకప్పటి భారత్ మిత్రదేశమైన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్కు బద్ధశత్రువుగా మారిన పరిస్థితి. అయితే మొన్నటి వరకు భారత్కు వ్యతిరేకంగా చాలా రకాల పనులు చేసిన బంగ్లాదేశ్ ఇప్పుడు తన లిమిట్స్ని క్రాస్ చేసింది. ఇటీవల చైనాకు వెళ్లిన బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ భారత్కు వ్యతిరేకంగా పావులు కదుపుతూ జీ జిన్పింగ్తో చర్చలు కొనసాగించిన పరిస్థితి. అయితే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల మీద కన్నేసిన బంగ్లాదేశ్ చైనాకు వెళ్లి చైనా చేపడుతున్న సిపెక్ ప్రాజెక్ట్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని నార్త్ ఈస్ట్ రాష్ట్రాల సరిహద్దు మీదుగా బంగ్లాదేశ్కి ఆనుకుని చేస్తే కనుక నార్త్ ఈస్ట్ రాష్ట్రాల మీద పట్టు సాధించాలి అనేది బంగ్లాదేశ్ యొక్క టార్గెట్. ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని పాకిస్తాన్ మీదుగా వేస్తుండగా ఇటు నార్త్ ఈస్ట్ రాష్ట్రాల వైపు నుంచి కూడా ఒకటి వెయ్యాలని బంగ్లా చైనాని కోరింది. అలా ఏకంగా భారత భూభాగాలకు వ్యతిరేకంగా పావులు కదుపుతూ ఏకంగా భారత్ యొక్క సత్తాకు పరీక్ష పెడుతోంది. బంగ్లాదేశ్ భారత్కు వ్యతిరేకంగా రోజురోజుకు హద్దులు మీరి ప్రవర్తిస్తున్న వేళ భారత్ బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా యాక్షన్లో దిగాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో భారత్ 2 స్ట్రాటజిక్ లొకేషన్ల మీద దృష్టి సారించింది. ఈ 2 లొకేషన్ల మీద భారత్ పట్టు సాధిస్తే బంగ్లాదేశ్కి పూర్తిగా చెక్ పెట్టొచ్చు. భారత్ దృష్టి పెట్టాలనుకుంటున్న ఈ 2 లొకేషన్లు ఏవి? బంగ్లాకు భారత్ ఏ విధంగా సమాధానమిస్తే బాగుంటుంది? భారత్ యాక్షన్లోకి దిగినా అంతర్జాతీయంగా కూడా ఎవరూ బంగ్లాదేశ్కి మద్దతిచ్చే పరిస్థితి లేదు. అందరూ భారత్ వైపే ఉంటారు. చివరికి ఏం జరిగింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ చైనా వెళ్లిరాగానే చైనా యొక్క ప్రతినిధి బంగ్లా ఆర్మీని కలుసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం మహమ్మద్ యూనస్ పరిస్థితి ఎలా ఉంది అంటే బంగ్లాదేశ్ సేన మహమ్మద్ యూనస్ మాట వినే పరిస్థితిలో లేదు. మహమ్మద్ యూనస్ యొక్క ఇస్లామిక్ ఎజెండా వ్యాప్తి కోసం తమని వాడుకోవడంపై వారు మహమ్మద్ యూనస్కి సపోర్ట్ చేయని పరిస్థితి. అయితే మహమ్మద్ యూనస్ చైనాకు వెళ్లి ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య నడుస్తున్న తీస్తా నీటి వివాదంపై అక్కడ ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి చైనాని ఆహ్వానించింది. ఇక రెండోది బంగ్లాదేశ్లో ఉన్న అతిపెద్ద పోర్ట్ అయిన మొంగ్లా పోర్ట్ యాక్సెస్ని ఇప్పుడు బంగ్లా చైనాకిచ్చింది. ఇదివరకు మొత్తం యాక్సెస్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారంలో ఉన్నప్పుడు భారత్కు ఉండేది. భారత్ ఈ పోర్ట్ యాక్సెస్ని కోల్కతా నుంచి ఈ పోర్టు వరకు ఒక రూట్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి పోర్టుకు ఈజీగా చేరుకోవడం మాత్రమే కాక నార్త్ ఈస్ట్ రాష్ట్రాల వద్ద చికెన్ నెక్ మరియు సిలిగురి కారిడార్ మీద ఎగుమతుల భారం తగ్గడం కోసం ఉపయోగించుకోవాలని భావించింది. కానీ బంగ్లాలో భారీ అల్లర్ల తర్వాత షేక్ హసీనా దిగిపోవడం, తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ యూనస్ రావడం, ఆ తర్వాత భారత్కు మిత్రదేశంగా ఉన్న బంగ్లా ఒక్కసారిగా భారత్కు బద్ధశత్రువుగా మారడంతో ఒక్కసారిగా పరిణామాలన్నీ మారిపోయాయి. షేక్ హసీనా భారత్కు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాలన్నింటినీ మహమ్మద్ యూనస్ రద్దు చేసి వాటన్నింటినీ చైనాకు పాకిస్తాన్కు అప్పజెప్పడం లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అందుకు చక్కటి ఉదాహరణ ఈ మొంగ్లా పోర్ట్ యాక్సెస్ను చైనాకి ఇవ్వడం. ఇక మూడో నిర్ణయం చైనా తన బిజినెస్ని విస్తరించుకోవడానికి పలు రాష్ట్రాల్ని కనెక్ట్ చేస్తూ రకరకాల ప్రాజెక్టులను చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ఒకటి కాగా రెండోది చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ కారిడార్ని చైనా నుంచి పీఓకేలోని గ్వాదర్పూర్ బలూచిస్తాన్ మీదుగా నిర్మించనుంది. చైనా కారిడార్ ద్వారా తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అరేబియన్ సీ మీదుగా బే ఆఫ్ బెంగాల్ ద్వారా డైరెక్ట్గా కనెక్ట్ చేయనుంది. బే ఆఫ్ బెంగాల్ ద్వారా కనెక్ట్ చేయాలంటే చైనాకు బంగ్లా సహకారం అనేది తప్పనిసరి. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి కనెక్టివిటీ ద్వారా చైనా యొక్క బిజినెస్ కంటూ ఒక ప్రత్యేక రూట్ అనేది ఏర్పడుతుంది. తద్వారా చైనాకు వ్యాపార పరంగా చాలా రకాల ప్రయోజనం కలగడం మాత్రమే కాక సౌత్ చైనా ద్వారా ఇలా ప్రత్యేకమైన రూట్స్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా దూరం అనేది భారీగా తగ్గడంతో పాటు చాలా సులభంగా చైనా తన వ్యాపారాల్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకోవచ్చు. అయితే భారత్ యొక్క ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపురలని భారత్ యొక్క 7 సిస్టర్స్ అని పిలుస్తారు. సిలిగురి కారిడార్ నుంచి ఈ రాష్ట్రాల ద్వారా మెయిన్ ఇండియాకు కనెక్ట్ అవుతుంది. తన పర్యటనలో మహమ్మద్ యూనస్ చైనాను ఈ రాష్ట్రాల దగ్గర ఉన్న బంగ్లా సరిహద్దుల గుండా రోడ్లను కానీ ఇతర కన్స్ట్రక్షన్స్ని చేయాలని చెప్పి అడిగిన పరిస్థితి. అయితే ఇప్పటికే భారత్కు చైనాకు మధ్య అరుణాచల్ ప్రదేశ్ విషయంలో పెద్ద ఎత్తున వివాదం అనేది నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చైనా అరుణాచల్ ప్రదేశ్లో కొంత భాగం మాదే అని చెప్పి అంతర్జాతీయంగా అరుణాచల్ ప్రదేశ్ని తమ ప్రాంతంగా ప్రొజెక్ట్ చేస్తోంది. వీటన్నింటి పరిణామాల నేపథ్యంలో భారత్ ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందనే విషయానికొస్తే ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ యూనస్ కంటే ముందున్న మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో భారత్కు బంగ్లా మిత్రదేశంగా కొనసాగడం ద్వారా బంగ్లాకు పెద్ద ఎత్తున ఎకనామికల్ సపోర్ట్ అనేది లభించింది. కానీ ఇప్పుడు బంగ్లా చైనాతో దోస్తీ చేస్తుండటంతో భారత్కి సమస్యలు ఎదురవుతున్న పరిస్థితి. సిలిగురి కారిడార్ అంటే చికెన్ నెక్గా పిలుచుకునే దాని వద్ద
అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుని చైనా సహాయంతో నిర్మించాలని బంగ్లా పావులు కదుపుతోంది. అయితే ఇప్పటికే చైనా భూటాన్ కార్నర్ వద్ద ప్రాజెక్టుని చేపడుతుండగా పాకిస్తాన్లో ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని నిర్మిస్తోంది. ఇక బంగ్లా గనక ఓకే చేస్తే సిలిగురి కారిడార్ వద్ద భారత్కి 3 విధాలుగా అంటే భూటాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ల రూపంలో భారత్కి ముప్పు పొంచి ఉన్న పరిస్థితి. రెండవది చిత్తాంగ్. చిత్తాంగ్ అన్నది బంగ్లాదేశ్కి చాలా ముఖ్యమైన భాగం. అయితే అత్యంత సెన్సిటివ్ ఏరియా అయిన చిత్తాంగ్లోని 14 నుంచి 15 లొకేషన్స్ని మయన్మార్ యొక్క అరాకాన్ ఆర్మీ తన కంట్రోల్లోకి తీసుకుంది. చిత్తాంగ్ సెంటర్ అనేది త్రిపురని బే ఆఫ్ బెంగాల్ మధ్య నుంచి కనెక్ట్ చేస్తుంది. అయితే భారత్ అనుకుంటే ఈ చిత్తాంగ్ వద్ద బలగాల్ని పెంచితే బంగ్లాదేశ్ యొక్క చికెన్ నెక్ అనేది చిత్తాంగ్ ద్వారా వేరవుతుంది. ఇలా బంగ్లాలో రెండో మొక్క అనేది ఏర్పడుతుంది. బే ఆఫ్ బెంగాల్ నుంచి బంగ్లా యొక్క చికెన్ నెక్ అనేది 14 కిలోమీటర్లు మాత్రమే ఉండడం బే ఆఫ్ బెంగాల్ సరిహద్దుల్లో కనుక మనం మంచి హైవే రోడ్లని కనుక నిర్మించినట్టయితే బంగ్లాకి భారత్ ఈజీగా చెక్ పెట్టచ్చు. మూడోది మొంగ్లా పోర్ట్. ఒకసారి మొంగ్లా పోర్ట్ యాక్సెస్ కనుక చైనాకు వచ్చిందంటే అక్కడి నుంచి చైనాని వెళ్లగొట్టడం అనేది బంగ్లాకు అస్సలు సాధ్యం కాని పని. ఎందుకంటే చైనాతో దేనికి పోటీగా రాదు బంగ్లా. భారత్ మీద కోపంతో బంగ్లా చైనా వైపు వెళ్తున్నా సరైన సమయంలో చైనా గురించి బంగ్లాకు తెలిసొస్తుంది. అప్పుడు చేయాల్సింది కూడా ఏమీ లేదు. అయితే ఈ 3 వైపుల నుంచి బంగ్లాకి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలనేవి ఎలా ఉంటాయనేది ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే బంగ్లా గురించి ఇటీవల మోడీ అమెరికా పర్యటనలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ బంగ్లా విషయంలో మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా, బంగ్లా విషయంలో మేమేమీ జోక్యం చేసుకోం, అది నా మిత్రుడు మోడీకే వదిలేస్తున్నా అని చెప్పడంలోనే బంగ్లా పరిస్థితి ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అమెరికానే పక్కకి తప్పుకుంది అంటే బంగ్లా విషయంలో భారత్ కనుక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే మనకు అడ్డెవరూ లేరు. అయితే భారత్ మాత్రం ఎప్పుడూ తనంతట తానుగా కయ్యానికి కాలు దువ్వే రకం కాదు కాబట్టి బంగ్లాని మెల్లమెల్లగా ఆర్థికంగా దెబ్బతీస్తూ అన్ని విధాలుగా వీక్ చేస్తోంది. ఇప్పటికే చాలా రకాల సప్లైలను బంగ్లాకు నిలిపేసిన భారత్ ఇక భవిష్యత్తులో పకడ్బందీ వ్యూహంతో బంగ్లాకు చెక్ పెట్టే అవకాశం 100కు 100% ఉంది. అయితే బంగ్లా సిలిగురి కారిడార్ వద్ద చైనా ఎంట్రీతో అక్కడ చిత్తాంగ్ వద్ద అరాకాన్ ఆర్మీ, మొంగ్లా పోర్టుకు చైనా యాక్సెస్తో భవిష్యత్తులో బంగ్లా 3 ముక్కలయ్యే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు బంగ్లా చైనా పాకిస్తాన్ మాయలో ఉంది కాబట్టి అంతగా తెలియట్లేదు. రోజులు గడిచే కొద్దీ అసలు తత్వం బోధపడుతుంది. అప్పుడు బంగ్లా పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతుంది. మరి బంగ్లా చైనాకు దగ్గరవుతూ భారత్కు వ్యతిరేకంగా పావులు కదపడంపై మీరేమనుకుంటున్నారు? భారత్ బంగ్లాపై ఎలాంటి యాక్షన్కి దిగితే బాగుంటుంది అని మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.